వెల్కమ్ టు విజయ ఫ్యాషన్ హోమ్కి స్వాగతం. అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్ నేర్చుకుందాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లాంగ్ ఫ్రాక్ లాంగ్ అంబ్రెల్లా కట్ హ్యాండ్స్ క్లాత్ 4.5 మీటర్ కావాలి. 10 ఇయర్స్ బేబీకి. లోపల పెట్టికోట్ తీసుకున్నాను. లైనింగ్ బదులు బాడీ పార్ట్కి డిజైన్ మన ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. లైనింగ్ బాడీ పార్ట్కి, లోపల అంబ్రెల్లా కట్కి మాత్రము మళ్ళీ లైనింగ్ కట్ చేసుకోవాలి. అది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను పెట్టికోటే తీసుకున్నాను. అది ఈజీ మెథడ్లో అయిపోతుంది కాబట్టి నా 33 ఇంచెస్ చాలు. పాప పొడవుకి తగినట్టు 10 ఇయర్స్ బేబీకి నడుము ఉండేది, నాడ ఉండేది కట్ చేసేయండి. పెట్టికోట్కి కింద మడిచి కుట్టేసుకోవాలి. 2 ఇంచెస్. అంబ్రెల్లా కట్ కావాలంటే 4 మడతలు వేసుకుంటే ఫుల్ గోల్ వస్తుంది అంబ్రెల్లా కట్లో. కాబట్టి 4 మడతలు వేసి కట్ చేసామంటే ఫుల్ గోల్. అంబ్రెల్లా కట్ అంటేనే గోల్ ఉంటేనే అందంగా ఉంటుంది. ఫుల్ గోల్ కావాలంటే కొంచెం క్లాత్ ఎక్కువే పెట్టుకోవాలి. నడుముకి పొడవుకి 32 అంటే నడుముకి కొంచెం ఖర్చులోకి వెళ్తుంది, కింద జిగ్జాగ్ చేయడానికి కొంచెం వెళ్తుంది కాబట్టి 34 పెట్టుకున్నాను. 34 ఒక నడుము కావాలి కాబట్టి 39 పెట్టుకుంటున్నాను. 39 ఇంచెస్. అలా 4 మడతల్లో 39 4 మడతల్లో తీసుకోవాలి. 4 మడతల్లో నడుముకి 5 ఇంచెస్ క్రాస్లో నుంచి పెట్టాలి. ఎప్పుడు కూడా నడుముకి కొలత. ఇది అంబ్రెల్లా కట్ కాబట్టి 5 ఇంచెస్ అంటే వాళ్ళ నడుమును పట్టి తీసుకోవచ్చు. నేను కొంచెం లూజే పెట్టుకుంటాను ఎప్పుడు మా పాపకి. 4 అంటే కూడా 38 ఇంచెస్ వచ్చేస్తుంది నడుము. 36 30 ఇంకా ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి 34 వచ్చేస్తుంది. ఆడికి సరిపోతుంది మా పాప నడుము కొలతకి. అందువల్ల 34 ఇంచెస్ లాంగ్ కొలత. సేమ్ రౌండ్ షేప్లో ఎక్కడ 34 రావాలి. చుట్టూ రౌండ్ షేప్ తీసుకోవాలి. అట్లే రౌండ్ షేప్ మొత్తానికి లాంగ్ వరకు, ఈ క్రాస్ నుంచి ఆ క్రాస్ వరకు 34 లెక్కన గీసుకొని కట్ చేసుకుందాము. నడుముకి అది నడుము భాగం. ఇప్పుడు ఫ్రంట్లో కట్ చేస్తుంది, నడుము భాగానికి వస్తుంది. ఇది కింద అంబ్రెల్లా కొలత ఫుల్ గోల్ వస్తుంది. అది డబుల్ లేయర్ 4 లేయర్స్ వస్తుంది అక్కడ కట్ చేసేది. మనము సింగిల్ లేయర్ అయితే కొంచెం తక్కువ పడుతుంది క్లాత్. ఇది డబుల్ లేయరు, లెంత్ 4 లెంత్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్లాతే పడుతుంది దీనికి. కానీ అప్పుడే బాగుంటుంది చూడడానికి అంబ్రెల్లా కట్టు. క్లాత్ ఎక్కువ అని ఆలోచించకూడదు. క్లాత్ ఎక్కువ పెట్టుకునే కొద్దే మనకి అంబ్రెల్లా కట్ అందంగా కనపడుతుంది ఎప్పుడు కానీ. బ్లౌజ్ కట్ చేసుకుందాము. నడుము 33 ఉంది పాప నడుము కొలత. దాన్ని 9 ఇంచెస్ చెస్ట్ భాగం, 9 ఇంచెస్, 14 ఇంచెస్ బాడీకి. షోల్డర్ 12 ఉంది, దాన్ని 6 ఇంచెస్ పెట్టాము. ఇది బోట్ నెక్ పెట్టుకుంటున్నామండి పాపది. బోట్ నెక్కి 3 ఇంచెస్ డౌన్ చేస్తే సరిపోతుంది. కానీ నేను కొంచెం ఇంకా చిన్నదే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కుట్టడం పాపది బోట్ నెక్. చూద్దామని 2 ఇంచెసే పెట్టాను. కానీ 3 ఇంచెస్ పెడితేనే కొంచెం డౌన్ అవుతుంది బాగా, మరి అంత డౌన్ వద్దని 2 ఇంచెసే పెట్టాను. బ్యాక్ కూడా కొంచెం ఓపెన్ పెడుతున్నాను. బోట్ నెక్ కదా, మరీ ఇరుగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం రౌండ్ షేప్ పెట్టి కొంచెం ఓపెన్ పెడుతున్నాను. మళ్ళీ కింద జిప్పు పెడుతున్నాను. కొంచెం ఫ్రంట్ బ్యాక్ 2 ఒకే డిజైన్ పెట్టాను. కింద కూడా ఫ్రంట్లో కూడా ఓపెన్ పెట్టుకుందాము. ఇది కట్ చేసుకుందాము. సంక భాగం వచ్చి 5.5 పెట్టాను. కట్ చేసుకుందాము. నడుము జాయింట్లో ఉంది, ఇది 4 లెంత్లో ఉంది. జాకెట్ బిట్ అండి ఇది, అందువల్ల అది ఇంకా ఖర్చుకు కూడా పెద్దగా లేదు. క్లాత్ ఉండేదాన్నే అడ్జస్ట్ చేశాను. అది అంబ్రెల్లా కట్ హ్యాండ్కి కావాలి కాబట్టి ఆ కొంచెం మిగిలిన పీసు అంబ్రెల్లా కట్ హ్యాండ్కి పెడదామని అది పక్కన పెట్టాను. ఇది బ్యాక్ కొంచెం ఓపెన్ పెట్టాను. బ్యాక్ ఫ్రంట్ కూడా నేను తక్కువే పెట్టాను. ఓపెన్ కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేను ఓపెన్ కూడా క్లోజ్ చేసేస్తాం అనుకుంటున్నాను కుట్టేదాన్ని బట్టి. అదే
అది ఫ్రంట్, ఇది బ్యాక్కి వస్తుంది. లైనింగ్కు హ్యాండ్ కొంచెం పొడవు హ్యాండ్స్ కాబట్టి 8.5 ఇంచెస్ వచ్చింది హ్యాండ్ పొడవు. హ్యాండ్ కట్ చేసుకుందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొత్త ఛానల్ ఇది. హ్యాండ్ గీసుకుందాము. ఈ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇంకోసారి కటింగ్ నేర్చుకుందాము. ప్రస్తుతానికి ఇది వినాయక చవితి దగ్గరగా ఉంది కదా, నేను తొందరగా పాపకు కుడదాము, అట్లే వీడియో పెడదాము అని పెడుతున్నాను. దీంట్లో లైనింగ్ నేను ఎల్లో, అసలు షార్ట్ హ్యాండ్స్ కనేసి ఎల్లో క్లాత్ తెచ్చాను. ఇది చాలేదు, దానివల్ల ఇది ఇంట్లో బ్లౌజ్ పీస్ ఉంటే బాడీ పార్ట్కి కూడా బ్లౌజ్ పీస్ వేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ వెళ్ళి షాపులు తిరగలేక మళ్ళీ తిరుగుతూ ఉండాలి. ఇంకా ఆ లైనింగ్ కోసము కట్ చేసుకుందాము. ఇది అందులో ఏ కలర్ వేసినా కనిపించదు పై పార్ట్కి. హ్యాండ్ అంబ్రెల్లా కట్ కాబట్టి పిల్లలకి చూడడానికి అందంగా ఉంటుంది. ఇది జాయింట్ చేసుకుందాము. నడుము కాడ నుంచి కుట్టడం చూద్దాము. నడుము అది ఆ పక్కది ఈ పక్కది రెండు కలిపి స్టిచ్ చేసుకుందాము. 1 స్టిచ్, అటుపక్క ఒక స్టిచ్, ఇటుపక్క ఒక స్టిచ్. మీరు 2 కుట్లు కూడా వేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. కుట్టు వేసేసాం చూడండి. మరి మిషన్లో చూపిస్తే మరీ లేట్ అవుతుంది 2 స్టిచ్చింగ్ ఇది, కాబట్టి నేను కుట్టే ముందు ఒకసారి మీకు చూపిస్తున్నాను, కుట్టేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇది నడుము పెట్టికోట్ లోపల పెట్టి జాయింట్ చేసేసుకుందాము. చూడండి, లోపల పెట్టి పెట్టికోట్ని లోపల పెట్టేసి నడుముకి అది కొంచెం ఆడాడ ఫ్రిల్ పెట్టుకోండి. కొంచెం ఎగస్ట్రాగా ఉంటే ఒక లైన్ వేసేసుకోండి, ఒక స్టిచ్ వేసేసుకోండి. మొత్తం స్టిచ్ వేసేసుకున్నాను, అంతే, జాయింట్ అయిపోయింది. ఫ్రంట్లో పైన ఒక స్టిచ్ వేసుకోండి, ఒక రౌండ్ షేపు. దాన్ని స్టిచ్ వేసుకున్నాక ఖర్చు లైనింగ్ అవుట్లైన్ మొత్తం కట్ చేసేసి ఖర్చు పెట్టుకొని లోపలికి తిప్పాలి. అప్పుడు మనకి అసలు పైపింగ్ కూడా పెట్టచ్చు, కానీ టైం లేదు నాకు. దానివల్ల మామూలుగా కుట్టేసి నేను మళ్ళీ దానిపైన పైపింగ్ జాయింట్ చేస్తున్నాను. ఖర్చు పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకుంటేనే బాగా తిరుగుతుంది లోపలికి క్లాత్. దాని లోపల తిప్పేసుకోండి. మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. నేను మళ్ళీ దానికి పైపింగ్ అవుట్లైన్కి ఇస్తాను, లేకపోతే అందంగా ఉండదు అది చూడడానికి. పైపింగ్ అవుట్లైన్ వేసేసి వేరే క్లాత్ కూడా అటాచ్ చేసేస్తాను దానికి. మొత్తం కుట్టు వేసేసుకోండి, చుట్టూ స్ట్రాంగ్గా ఉంటుంది అది, కదలకుండా అటు ఇటు క్లాత్. దీనికి స్టిచ్ పైన వేసి తిప్పించడమే. దీన్ని కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ జిప్ పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఖర్చు పెడితేనే అక్కడక్కడ తిప్పించినప్పుడు మనకి జాయింట్ బాగా లోపలికి ఫోల్డ్ అవుతుంది క్లాత్, మడతలు లేకుండా. క్యాన్వాస్ పెట్టి మరీ తిప్పిస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇదేం మామూలు క్లాతే కాబట్టి కొంచెం నేను అంత కేర్ తీసుకోలేదు. కొంచెము దీనికి అటు ఇటు అన్ని సైడ్లో స్టిచ్ వేసుకోండి, జారకుండా ఉంటుంది, మళ్ళీ కదలకుండా ఉంటుంది సైడ్లో. ఇంకా మూలల్లో కొంచెం ఒక పిన్ అన్న టూత్పిక్ అన్న ఒకటి తీసుకొని దాన్ని కొంచెం అటు తీస్తే బాగా వచ్చేస్తుంది. అక్కడ నాడా పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి జిప్ ఉన్నా కూడా ఒక నాడా పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి. కట్టుకోవడానికి కూడా లూజ్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి పిల్లలు. కొంచెము అక్కడ జిప్పు పెట్టేసేయండి సరిపోతుంది. మడిచి మీరు లోపలికైనా స్టిచ్ చేసేసి జిప్పు పెట్టేసేయండి అక్కడ.
నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా పెట్టేసి ఒక్కొక్క స్టిచ్ వేసేసేయండి. జిప్పుకి అయిపోయింది చూసారా. అటు ఇటు కూడా ఒక్కొక్క కుట్టేసేసి సైడ్లో ఎగస్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి. కొంచెం లైనింగ్ ఎగస్ట్రానే పెట్టుకుంటాం కదా ఎప్పుడు కూడా. ఆ ఎగస్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసేయండి. కట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు పెట్టేసి జాయింట్ చేసేసుకోవాలి. నేను పైపింగ్ పెట్టేసి జాయిన్ చేస్తాను. పైపింగ్ పెట్టడం ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను నేను. మీకు అర్థం కాకపోతే ఆ వీడియోలో చూడండి. థ్రెడ్ పైపింగ్ ఇది కొంచెం అందంగా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ పెట్టుకుంటే మొత్తం జాయింట్ చేసేసాను. థ్రెడ్ పైపింగ్ మొత్తము ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసేసాను. ఫ్రంట్లో కూడా నేను చెప్పాను కదా ఓపెన్గా పెట్టుకుంటే మీరు ఓపెనే పెట్టుకోవచ్చు. నేను వేరే క్లాత్ వేసి ప్యాచ్ వర్క్ లాగా కొంచెం ప్యాచ్ చేసేసాను. హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటు ఇటు లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకుందాము. ఒక్కొక్క స్టిచ్ వేసేసుకోండి, కొంచెం కదలకుండా ఉంటుంది. ఇది అంబ్రెల్లా కట్ హ్యాండ్ అన్నాను కదండి. కిందకి ఇది 2 లేయర్స్ పెడుతున్నాను. ఆ 2 లేయర్లో ఫస్ట్ లేయర్ వచ్చి ఆ డిజైన్ పార్ట్ కొంచెం మిగిలింది కదా, ఆ క్లాత్ని పెట్టుకుంటున్నాను. ఇది ఇంకొంచెం పొడవుకి ఇది 2 లేయర్స్ 4 లేయర్ 2 హ్యాండ్స్ కాబట్టి 4 లేయర్ తీసుకోండి. 1.5 ఇంచెస్ హ్యాండ్ మన హ్యాండ్ ఎంత ఉంటుందో అంత మాత్రం మీ పిల్లల హ్యాండ్ ఎలా ఉంటే అలా చూసుకొని కొలుచుకోండి. నేను 1.5 ఇంచ్ పెట్టాను. అది కొంచెం హ్యాండ్కి జాయిన్ చేయొచ్చు. నేను 2 రకాలుగా చూపిస్తాను. ఇది ఒకటి కట్ చేసి అలా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇది 4.5 పెట్టాను ఫ్రంట్ది. బ్యాక్ది 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందాము. నడుముకి మాత్రం హ్యాండ్కి మాత్రం 2 ఒకేసారి కట్ చేసేసాను. ఇది మాత్రం పైది ఒక్కసారి కట్ చేసుకోవాలి. నేను ఊరికే దానిపైన పెట్టి చూపిస్తున్నాను హ్యాండ్కి. అది 2 హ్యాండ్స్ది. కిందది కొంచెం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాం. కొంచెం పొడవు కావాలి కాబట్టి 2 లేయర్స్. అంబ్రెల్లా కట్ హ్యాండ్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇది ఫుల్ లెంత్లో పెట్టిన అంబ్రెల్లా కట్ లెంత్ పెడుతున్నాను హ్యాండ్కి. మీకు ఇక్కడ జాయింట్ కట్ చేసి కూడా జాయింట్ చేసుకోవచ్చు, కట్ చేయకుండా కూడా జాయింట్ చేసుకోవచ్చు. నేను 2 విధాలుగా చెప్తాను. నేను మామూలు అసలు ఇలా కట్ చేయకుండా కూడా జాయింట్ చేయొచ్చు. ఇట్లే పెట్టి హ్యాండ్కి దీనికి 2 ఒకేసారి పెట్టి జాయింట్ చేయొచ్చు. ఇది నేను చూపిస్తాను ఎదురుగా, వీడియోలో చూపిస్తాను ఎదురుగా చూడండి. దాన్ని 2 కూడా పెట్టి హ్యాండ్కి జాయింట్ చేసేయచ్చు. పైన కింద అంచులకి జిగ్జాగ్ చేసుకోవాలి. నేను ఇంకో విధంగా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకుందాము. నేను హ్యాండ్స్కి కూడా పైపింగ్ పెట్టానండి. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నా, కానీ నేను హ్యాండ్కి పైపింగ్ పెట్టి మళ్ళీ జాయింట్ చేశాను. మీరు ఒకసారి గమనించండి. ఇలా కూడా కుట్టుకోవచ్చు, కానీ నేను హ్యాండ్కి పైపింగ్ పెడదామని ఎందుకో అనిపించింది, పైపింగ్ పెట్టాను. అటు ఇటు ఒక కుట్టు హ్యాండ్ జాయింట్ చేసేసుకుంటాము. ఇప్పుడు బాడీ పార్ట్ జాయింట్ చేసేసుకుందాము. కొలుచుకొని మీరు ఎంత నడుము కొలత మీ పిల్లలది ఎంత ఉంటే అంత కొలుచుకొని హ్యాండ్ కూడా ఎంత ఉంటే అంత జాయింట్ చేసేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు మాత్రం లెంత్ ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేయచ్చు కాబట్టి నేను నాడా కూడా పెట్టుకున్నానండి. మీకు అవసరమైతే నాడా పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే నాడా పెట్టుకున్నాను. ఒకవేళ లూజ్ ఉంటే నాడా కట్టుకునేదానికి బాగుంటుంది కదా, టైట్ అవుతుంది నడుము కాడ. దానివల్ల నేను డాట్స్ ఏం పెట్టలేదు, అంటే ఖర్చు తక్కువ ఉంది ఇది క్లాత్ కాబట్టి. ఇది హ్యాండ్. నేను ఇప్పుడు ఈ విధంగా ఇంతకుముందు ఊరికే లైన్ పెట్టి చూపించాను. ఇప్పుడు జాయింట్ చేసేసిన దాంట్లో ఇలా సేమ్ మనం నడుముకి ఎలా జాయింట్ చేస్తామో అలాగే హ్యాండ్ కూడా జాయింట్ చేసేస్తే 2 పక్కల జాయింట్ చేసేసేయండి. అది నడుము ఇది కూడా చూపించేస్తాను. బాడీ పార్ట్కి నడుముకి ఎలా జాయింట్ చేయాలో 2 జాయింట్ చేసేస్తాము. లోపల నుంచి తీసుకోవాలి అది క్లాత్. ఒకసారి మీరు బాగా గమనించండి. వేసేస్తున్నారంటే ఒక స్టిచ్ అవుట్లైన్కి మొత్తం ఒక స్టిచ్ అని, ఒక స్టిచ్ కాదు 1-2 స్టిచెస్ వేసుకోవచ్చు. మన ఇష్టమే. స్ట్రాంగ్గా ఉండాలంటే మళ్ళీ జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు, గుచ్చుకోకుండా ఉంటుంది పిల్లలకి.
ఒక స్టిచ్ వేసేసుకుందాము. జాయిన్ చేసేస్తాను చూడండి. హ్యాండ్స్ అంతా జాయిన్ చేసేసి ఆ అవుట్లైన్ మొత్తం జిగ్జాగ్ చేసేసాను. మళ్ళీ ఫ్రంట్కి ఒక లేస్ ఉండింది నా దగ్గర, ఆ లేస్ పెట్టేశాను. ఇంట్లో కుందన్స్ ఉన్నాయి, ఆ కుందన్స్ ప్యాచెస్ వేసేస్తున్నాను. కింద కూడా జిగ్జాగ్ చేసేసాను. చూసారా ఎంత అందంగా రెడీ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.